అందరికీ నమస్తే. మనం చికెన్ కూర వండితే చికెన్తో పూరీలు చపాతీలే కాకుండా ఒకసారి దోశ కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. అంటే పొద్దున్నే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, పొద్దుగాల మంచిగా టిఫిన్ తింటే దాన్నంతా మంచిగా తిన్నాం కాబట్టి ఏంటది మనస్ఫూర్తిగా తింటాం కాబట్టి మనకు ఆ రోజంతా మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా తింటే మంచిగానే అనిపిస్తుంది కదా, అట్లా అన్నట్టు. సో మనకి చికెన్ రెసిపీ కూడా ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ రెసిపీస్ ఉన్నాయి, అది ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు పొద్దున అంటే హెవీ అనిపిస్తుంది అనుకోవచ్చు, కానీ మరీ అంత హెవీ ఏమనిపించదు. మంచిగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే కొన్ని మన తెలంగాణలో కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, అంటే పొద్దుగాలనే మనము మిగిలిపోయినా కొంచెం వండుకున్నా కూడా మనము చికెన్ ఉంటే చికెను, మటన్ ఉంటే మటన్, ఏది ఉంటుంది వాటితో మనము పూరీలు తింటాము, చపాతీలు తింటాము. పొద్దుగాలని అన్నం తినే అలవాటు కూడా మస్తు మందికి ఉంటుంది. దేంట్లో తిన్నా అది మంచిగానే ఉంటుంది. ఒక్కసారి దోశతో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అదంతా మీకు ఆ డే అంతా మంచిగా అనిపిస్తుంది. మరి ఒకటే సగమే తింటే మాత్రం మనకేం పెద్ద కడుపు నిండినట్టు ఉండదు కదా. మంచిగా కడుపు నిండా తినాలి ఎప్పుడైనా మనం. ఇక అంతే కదా, మంచిగా తింటే మంచిగా అనిపిస్తుంది. సగం తింటే సగం కడుపుకే కొట్టుకుంటూ ఉంటుంది. అట్లా కాకుండా పొద్దున మంచిగా టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం కొంచెమే తినాలి, రాత్రి ఇంకా తక్కువ తినాలి. మామూలుగా మన పెద్దోళ్ళు కూడా చేసేది అంతే కదా. వాళ్ళు పొద్దున మంచిగా తింటారు, మధ్యాహ్నం మంచిగా తింటారు, రాత్రి కొంచెం తక్కువ తింటారు. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అండ్ ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. అన్ని రోజుల నుండి వీడియోస్ రాలేదు కదా, ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలోనే నాకు కొంచెం మంచి సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఏదైనా అంటే మనం మంచిగా పెడితే ఎవరైనా మంచిగానే చూస్తారు అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడు అంటూ ఉంటాడు. మేబీ అది నిజమే అనుకుంటా. ఏదో ఎట్లాంటిది ఏం పెట్టట్లేదు కదా, సో మనకు వచ్చింది ఏదో మనం కొంచెం షేర్ చేస్తూ ఉంటాం. ఏదో నాలాంటి బాధితులు ఉంటారు కదా, నేర్చుకొని చేసేటోళ్ళు లేదా తెలుసుకొని చేసేటోళ్ళకైనా కూడా ఇది యూజ్ అవుద్దని అనుకుంటాను. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇప్పటివరకు మన ఛానల్లో మంచివే ఉన్నాయి. ఏం చెప్పినా, ఏం వీడియోస్, కూరలు, అది ఏది పెట్టినా కూడా. అండ్ ప్రతి ఒక్కరు ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్. చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ పేరున. థ్యాంక్ యూ సో మచ్.